ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. వీకెండ్ వచ్చేసిందంటే నాగార్జున కూడా వచ్చేస్తారు. నాగార్జున రాగానే శనివారం అంతా అందరికీ కూడా బాగా బాజాలు పడతాయి. అదేనండి, హౌస్లో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆదివారం ఫన్నీ గేమ్స్తో అందరినీ అలరించి మళ్ళీ సోమవారం నామినేషన్ పర్వంతో హిట్ ఎక్కుతుంది బిగ్ బాస్. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఈసారి హౌస్లో అందరినీ ఇరిటేట్ చేసిన సంజనాకి శనివారం రోజున గట్టిగా చివాట్లు పడతాయని అందరూ వేచి చూశారు. కానీ దీనికి అంతా భిన్నంగా జరిగింది. హరిత హరీష్ ఇప్పుడు పాయింట్ అవుట్ అయ్యాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఇష్యూలో హరిత హరీష్ ఉన్నాడు, సంజనాతో గొడవలో హరిత హరీష్ ఉన్నాడు. ఇంట్లో ఉన్న ప్రతి కార్నర్లో ఏ గొడవ జరిగినా, ముఖ్యంగా తనుజ ఏడవడానికి హరిత హరీష్ కారణం. ఇవన్నీ కలిసి హరిత హరీష్ నెత్తి మీద పడ్డాయని చెప్పాలి. ఒక్క గుండంకులు అన్న మాటకి అంత రచ్చ చేసిన హరీష్ ఏమేమన్నాడో బిగ్ బాస్ మొత్తం వెలికి తీసి హరిత హరీష్ని నువ్వు ఈసారి నుంచి ఒట్టి హరీష్వే, హరిత హరీష్ కాదు. ఈ ఆడవాళ్ళ మీద అసలు కొంచెం కూడా సాఫ్ట్ కార్నర్ లేదు, నువ్వేం మాట్లాడావో ఒకసారి విను అని చెప్పి నాగార్జున ఒక్కొక్కటిగా హరిత హరీష్ కి రివీల్ చేస్తూ అందరినీ షాక్ గురి చేశాడు. సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అని హరీష్ మాట్లాడుతూ ఉన్నప్పటికీ నాగార్జున నేను మాట్లాడేది కేవలం నా ఒపీనియన్తో కాదు, ఆడియన్స్ ఒపీనియన్ నుంచి, ఆడియన్స్ ఏమనుకుంటున్నారో దాన్ని తీసుకుని నేను హౌస్లో ఉన్న మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉంటాను. దయచేసి నువ్వు అది అర్థం చేసుకో హరీష్. హరిత హరీష్గా నువ్వు నాకు చాలా ఇష్టం. అయితే నేను ఇప్పటి నుంచి హరీష్ అనే పిలుస్తాను. హౌస్ మేట్స్ అందరూ కూడా ఎప్పుడైతే నేను హరిత హరీష్ అంటారో అప్పుడే నా నోటి నుంచి కూడా హరిత హరీష్ అని వస్తుందని బాంబు పేల్చాడు నాగార్జున. అంతేకాదు, అమ్మ తనుజ, వంటలో నువ్వు నూనె పోసి వంట చెయ్యి, కన్నీళ్లు పోసి వంట చేయాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకంటే నువ్వు అన్నిసార్లు ఏడుస్తున్నావు. నువ్వెందుకు ప్రతి చిన్న విషయానికి ఏడవాల్సి వస్తుంది? నువ్వు సీరియల్స్లో ఏడ్చావంటే అది టీఆర్పీ రేటింగ్ పెంచడానికి అనుకోవచ్చు, కానీ నువ్వెందుకు ఉత్తినే ఏడుస్తున్నావు? ఎవరేమన్నా సరే ప్రతి చిన్న విషయానికి నువ్వు ఏడుస్తూ ఉంటున్నావు. అది అస్సలు నచ్చట్లేదు. నిన్నలా వీక్ చేసి నిన్ను ఎమోషనల్గా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ విషయాన్ని కొంచెం నువ్వు గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు నాగార్జున. దీంతో తనుజ కూడా ఈ విషయంపై రియలైజ్ అయ్యి, సరే సార్, ఈసారి నుంచి నేను స్ట్రాంగ్గా ఉంటాను. వాళ్ళందరూ నన్ను పాయింట్అవుట్ చేసేసరికి నాకు ఏడుపు వచ్చిందని చెప్పాడు. వాళ్ళందరూ అలా అనేసరికి నాకు ఏడుపు వచ్చింది. అందరూ కూడా నన్ను పాయింట్అవుట్ చేశారు. ఎవరైతే నన్ను నామినేట్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కరే కదా మాట్లాడాలి, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడి నన్ను హర్ట్ చేశారు, అందుకే నేను తట్టుకోలేక ఏడ్చాను అని చెప్పుకొచ్చింది తనుజ. అయితే నువ్వు ప్రతి చోట కూడా ఏడుస్తూ ఉన్నావు. నువ్వు అలా ఎమోషనల్గా వీక్ అవుతూ ఉంటే వాళ్ళు అదే ఆటగా ఆడతారు. ఇది ఒక గేమ్, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకు. నేను ఎమోషనల్గా నిన్ను దించి నిన్ను ఆట నుంచి తొలగించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నువ్వు వీక్ అయ్యావంటే ఆట నుంచి తప్పుకుంటావు, ఎలిమినేట్ అవుతావు. ఒకసారి నువ్వు ఆలోచించుకో అని తనుజకి చెప్పగానే తనుజ వెంటనే నాగార్జున చెప్పిన విషయాన్ని రియలైజ్ అయ్యి, నేను ఈసారి స్ట్రాంగ్గా ఆడతాను సార్ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ని లేపి, ఇమాన్యుయల్, నువ్వు గుండు అంకుల్ అన్న విషయాన్ని నువ్వు కామెడీ పరంగానే అన్నావు, నువ్వు బాడీ షేమింగ్ ఏం చేయలేదు. ఈ విషయం మీద నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడియన్స్ కూడా నువ్వు కామెడీగానే అన్నావని నమ్ముతున్నారు అని అనగానే హరిత హరీష్, నేను తల తీసుకోవడం అంటే కాన్ఫిడెంట్ని తీసుకోవడం. కాన్ఫిడెన్స్ పోయినప్పటికీ కూడా నేను పైకి ఎక్కడ చూపించకుండా నేను నాలో నేనే కోల్పోతూ హౌస్లో ఉన్నాను. ఆ మాట నన్ను అనకూడదు సార్, నాకు నచ్చలేదు అంటే తను నువ్వు అనగానే వెంటనే ఆపేశాడు. సారీ కూడా చెప్పారు, కానీ నువ్వెందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నావని నాగార్జున అడిగాడు. దీంతో హరిత హరీష్, నాకు ఆ మాట నచ్చలేదు సార్, అందుకే నేను ఖండించానన్నా. సరే, నీకు ఆ మాట నచ్చలేదు, గుండంకుల్ అనేది తను పర్సనల్గా తీసుకుని అనలేదు, బాడీ షేమింగ్ చేయాలనే ఉద్దేశంతోనూ అనలేదు, అది కామెడీ పరంగానే వెళ్ళింది. కానీ నువ్వు కూడా కొన్ని మాటలు మాట్లాడావు, అది నీకు గుర్తుందా? రెడ్ ఫ్లవర్ అని నువ్వెందుకు అన్నావు అని చెప్పేసి నాగార్జున అడిగారు. వెంటనే హరిత హరీష్కి బాంబు పేల్చినట్టు అనిపించింది. వెంటనే ఆ వీడియోను కూడా వెంటనే నాగార్జున రివీల్ చేశాడు. అక్కడ తను, ప్రియా, ఈ ఫ్లవర్ని నేను ఇమాన్యుయల్కి ఇవ్వాలనుకుంటున్నానని సరదాగా అంటే, ఏంట్రా అందరూ నాకే ఇలా పడిపోతున్నారని ఇమాన్యుయల్ అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ వెంటనే హరిత హరీష్, నువ్వు రెడ్ ఫ్లవర్ గాడివి, అందుకే నీకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పగానే ఈయన గుండంకుల్ బాగా ఫీల్ అయినట్టున్నాడు అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు. ఆయన వేసిన కౌంటర్కి ఇమాన్యుయల్ రివీల్ ఇచ్చాడు తప్ప కొత్తగా ఇమాన్యుయల్ ఏమీ అనకుండా హరిత హరీష్ని ఏమనలేదు. పైగా ఈ వర్డ్స్లో చూసుకుంటే రెడ్ ఫ్లవర్ అనేది, వెర్రి పుష్పం అనేది
అదే డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చే మాటగా ఉంది. ఎక్కడైతే ఎమాన్యుయల్ గుండంకుల్ అనేది కూడా అది పెద్ద పర్సనల్‌గా బ్యాడ్ వర్డ్‌గా లేదు. అయితే రెడ్ ఫ్లవర్ అనే వర్డ్‌ని బ్యాడ్ వర్డ్‌గా ఎంతమంది తీసుకుంటారంటే హౌస్‌లో అందరూ కూడా చెయ్యెత్తారు. "ఏందిరా నాయనా మొత్తం అన్నీ నా మీద పడుతున్నాయి" అనుకుంటున్నాడు. దీంతో సంజన కూడా లేచి ఆహ్, ఈ అమ్మాయిల విషయంలో కూడా ఆయన తప్పుగా మాట్లాడాడని అనడంతో అందరూ మళ్ళీ ఇంకో వీడియో కూడా రివీల్ చేయడం జరిగింది. నేను తనుజతో మాట్లాడుతున్నాను. ఎమాన్యుయల్, భరణి కూడా వచ్చారు. మీరు ఆడవాళ్ళతోనే ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతున్నారు. అయితే వీళ్ళు కూడా మాట్లాడారు కదా! సో వీళ్ళిద్దరూ కూడా ఆడవాళ్ళేనా? అయితే ముగ్గురు ఆడవాళ్ళతో నేను పెట్టుకున్నాననమాట అని అన్నాడు. దీంతో ప్రియ కూడా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయింది. అయితే ప్రియాని అడిగితే నేను ముందు ప్రశ్నించాను. ఎందుకు ఆడవాళ్ళని మీరు అంటున్నారంటే, ఆ తర్వాత ఈయన ఈ విధంగా మాట్లాడాడు సార్. నేనైతే ఆ రోజు ప్రశ్నించానన్నది. శ్రీజ ఆడవాళ్ళని డామినేట్ చేస్తూ మాట్లాడినట్టు జరిగింది. ఆడవాళ్ళంటే ఈయనకన్నా తక్కువ, నాకది నచ్చలేదని చెప్పింది. దీంతో సంజన కూడా చేయెత్తి ఆడవాళ్ళని డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడాయన. అంటే ఆడవాళ్ళు ఆయన పక్కన ఉండడానికి సరిపోవా? మేము చాలా కింద ఉన్నామా? ఆయన బాగా హైట్‌లో ఉన్నాడా? ఎందుకు సార్ ఇలాంటి మాటలు మాట్లాడడం? పైగా మమ్మల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడడమే కాదు, ఇమాన్యుయల్ బర్నీని ఏకంగా ఈగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు. వీడు ఆడవాళ్ళ, మగవాళ్ళని పట్టుకొని వీడు ఆడవాళ్ళలా అని అన్నాడు. ఆడవాళ్ళలా అంటే ఆడవాళ్ళంత నీచమా అని చెప్పుకొచ్చింది సంజన. సో అందరూ కూడా ఒక్కసారిగా హరిత హరీష్ మీద పడిపోయారని చెప్పాలి. ఇక్కడ ఈ వీక్‌లో సంజన మీద ఇదంతా జరుగుతుందని అందరం ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ హరిత హరీష్ చేసిన తప్పులన్నిటిని బిగ్ బాస్ వీడియోస్ ద్వారా రివీల్ చేసి ఒక్కసారిగా అందరూ హవాక్యాలు చేశారు. అంతేకాదు రాముని చాలా బాగా ఆడావని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. అంతేకాదు మన కళ్యాణ్‌ని కూడా అడగడం జరిగింది. "ఏ కళ్యాణ్ నువ్వప్పుడు ఉన్నావు కదా!" అంటే, "సార్ నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంది గానీ, నాకు సరిగ్గా అన్నారా లేదా అనేది తెలీదన్నారు." మర్యాద మనీష్ కూడా, "సార్ ఆ మాట అయితే ఆయన నోటి నుంచి వచ్చింది. నాకు ఏ సిట్యుయేషన్‌లో అన్నారనేది గుర్తులేదని" చెప్పేసి చెప్పుకొచ్చాడు. అప్పుడు బిగ్ బాస్ ఆ వీడియోని రివీల్ చేశాడు ఇమాన్యుయల్ విషయంలో. అప్పుడు కూడా మనీష్, "అవును సార్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచించి ఉండొచ్చంటే, నువ్వు చాలా మర్యాదగా చెప్తున్నావులే, మర్యాద ఎక్కువైంది, నువ్వు కూర్చో ఇంకా" అని చెప్పేసి మనీష్‌ని అన్నారు నాగార్జున. ఏదేమైనప్పటికీ శనివారం ఒకరిద్దరిని సేఫ్ జోన్‌లో ఉన్నట్లు చూపించడం జరుగుతుంది. ఈసారి ఒక్కరిని మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నట్టు చూపించారు. అందరూ కూడా ఇప్పుడు సంజన చేసిన ప్లేకి సంజన సేఫ్‌లో ఉంటుందేమో అనుకున్నారు. కానీ తనుజ సేఫ్‌లో ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్‌లో ఉన్నట్టే. రేపటి గేమ్‌లో ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఫస్ట్ వీక్ అనేది చూడాలి. కొన్నిసార్లు ఫస్ట్ వీక్‌లోనే ఎవరిని ఎలిమినేట్ చేయకుండా ఈ వీక్ ఎలిమినేషన్ లేదని చెప్పడం జరిగింది. మరి ఈసారి అలాగా ఎలిమినేషన్ లేదని చెప్తారో, లేక ఎవరినన్నా ఎలిమినేట్ చేస్తారో అనేది చూడాలి. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.